నువ్వు నా తమ్ముడు కాబట్టి నిన్ను క్షమించగలను. కానీ తను ఈరోజే మన ఇంటికి వచ్చింది. ఇక్కడ తన వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇప్పుడు మనమే తన కుటుంబం. మనమే తను అర్థం చేసుకోకపోతే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. తన వైపు నుంచి ఆలోచించు. తను అమ్మా నాన్నలకి కోడలు, పావని వదినకి హారికకి తోడి కోడలు, అన్నయ్యకి మరదలు, నీకు వదిన, బన్నీ అను కీర్తిలకి అమ్మ. అంతే. తను నాకు భార్య కాదు, నేను తనకి భర్తని కాను. మేం భార్యాభర్తలం అనుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేం. కొంత టైం పడుతుంది. జీవితకాలం కూడా పట్టొచ్చు. అర్థమైందా? సారీ అన్నయ్య, నేనంత దూరం ఆలోచించలేదు. వదిన నువ్వు హ్యాపీగా ఉంటారని తెలియక చేశాను తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఐ అండర్స్టాండ్ అఖిల్. మేం బాధ్యతగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. ఈ ఏర్పాట్లు మీకే బాగుంటాయి. వెళ్ళు. సారీ అన్నయ్య. నేను కూడా నీకు సారీ చెప్పాను. ఇది నీ మొదటి రాత్రి అని కూడా చూడకుండా నిన్ను తిట్టాను, హర్ట్ చేశాను. ఐఎమ్ సారీ. నాకు మీరు సారీ చెప్పడం ఏంటన్నయ్య? ఇంకా నేనే మిమ్మల్ని వదిని హర్ట్ చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ప్రామిస్ అన్నయ్య, ప్రామిస్. నాకు నా పిల్లలెంతో, నువ్వు అంతేరా. ఇప్పటికీ ఆలస్యమైంది. సంతోషంగా ఉండు. అసలు విషయం తెలుసుకోకుండా ఆయన ఎంత అపార్థం చేసుకున్నాను. అమ్మయ్యా, అయిపోయింది. హే హనీ, కార్డ్ బిగించేసావా? కష్టపడి బిగించాను అఖిల్. థ్యాంక్ యూ హనీ. అఖిల్, అక్కడ కూడా మీ అన్నయ్య వదిన కింద పడ్డారా? జాగ్రత్త పడ్డారు. అభి అన్నయ్యకు విషయం తెలిసి బోల్ట్లన్నీ బిగించేశాడు. మనమే తొందరపడ్డామన్నమాట. లేదు, వాళ్ళ గురించి పొరపాటు పడ్డాను. అంటే అక్కడేం జరగలేదా? ఇప్పుడప్పుడే జరగదు కూడా. మరి నువ్వు చేసిన అరేంజ్మెంట్స్ అన్ని వేస్టేనా? ప్రస్తుతానికి. సరేగాని వాళ్ళ సంగతి వదిలే, మన సంగతి ఏంటి? నాకు టైర్డ్గా ఉంది అఖిల్. హే ప్లీజ్ అలా అనుకో. అక్కడ ఏం జరక్క ఇక్కడ ఏం జరగకపోతే అస్సలు బాగోదు. హే అఖిల్, వెయిట్ వెయిట్ వెయిట్. పావని అక్క వాళ్ళు ఇంకేం చేశారు? వాళ్ళు ఇంకేం చేయలేదు. చేయాల్సిందంతా మనమే. ఎక్కడ పడుకుంది, నేను ఎక్కడ పడుకోవాలి? వద్దులే, తను నిద్రపోతున్నట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి?
సోఫాలో నిద్ర పట్టడం లేదు. రోజు ఇదే ప్రాబ్లం ఫేస్ చేయాలా? బెడ్ మీద పడుకుంటాను. ఓ, తను బనియాన్ కొంచెం వేసినట్టుంది. అమ్మా వసు, కాఫీ తీసుకురామ్మా. ఏమండి, తీసుకోండి. మీరు నిన్న వసూన్ చూడాలనుంది అని నేనంటే మీరు నన్ను తిట్టారు. ఈరోజు మీకు చూడాలనిపిస్తోందా? మర్చిపోయి అలవాట్లో అడిగేశాను సుశీల. దాన్ని మరపు అనరండి, మమకారం అంటారు. రాత్రి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరస్సలు నిద్రపోలేదు. తెల్లవారుజామున కాసేపు కళ్ళు మూసుకున్నారు కానీ వసు అంటూ కలవరించారు. అయితే రాత్రి నువ్వు కూడా నిద్రపోలేదా? వసు లేకపోతే అన్నమే తినబుద్ధి కాలేదు. ఇక నిద్ర ఎలా పడుతుంది? వసు లేకుండా బతకటం మనం అలవాటు చేసుకోవాలి. మనం అన్నం నిద్ర మానేస్తున్నామని తెలిస్తే వసు బాధపడుతుంది. అలాగే చేద్దామండి. కానీ ఒక్కసారి వసుని బన్నీని చూడాలనిపిస్తోంది. అప్పుడేనా? అప్పుడే ఏంటి? వసుని చూడక 24 గంటలయింది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంతసేపు చూడకుండా ఉన్నామా? ఇప్పుడు ఉండాలి సుశీల. మీరుండగలరా చెప్పండి? అంటే అది నాకు తెలుసండి, మీరు ఉండలేరు. ఆ ఇంటికి వెళ్దామండి. బాగో సుశీల. పోనీ మనింటికి అల్లుణ్ణి వసుని పిలుద్దాం. మనింటికా? అవును, పెళ్ళయ్యాక కూతుర్ని అల్లుణ్ణి 3 రాత్రులకి పిలవటం మన ఆచారమే కదా. ఆచారమే. అయితే రమ్మని చెప్పి అల్లుడు గారికి ఫోన్ చేయండి.
అది కాదే, ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది? మనమే అక్కడికి వెళ్ళి పిలుచుకురావాలి. మరి ఇంకే, బయలుదేరండి. ఏంటా తొందర? ముందు పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టించాలి, అప్పుడు వెళ్ళి పిలవాలి. ఆ, అయితే వెళ్ళండి, తొందరగా పంతులు గారిని తీసుకురండి. కాఫీ తాగి వెళ్తాను సుశీల. పర్వాలేదు, ఒక్క పూట కాఫీ తాగకపోతే ఏమవదు. ముందు పంతులు గారి దగ్గరికి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. పావని, అత్తయ్య, పూజకంతా సిద్ధం చేశావా? చేశాను అత్తయ్య. కొత్త జంటలిద్దరూ నిద్రలేచారా? అది అత్తయ్య. ఏంటి, వాళ్ళకి మీరింకా పూజ విషయం చెప్పలేదా? వాళ్ళిద్దరినీ తొందరగా లేవమని చెప్పు. పంతులు గారు చెప్పిన ముహూర్తానికే పూజ జరగాలి. అలాగే అత్తయ్య. కొత్త పెళ్లి కూతుళ్లతో పొద్దున్నే పూజ. ఇదేదో మన పొట్ట నింపే పలహారంలా ఉందే. నిన్ననే వాళ్ళ తొలి రాత్రి జరిగింది. ఇంత పొద్దున్నే లేచుంటారో లేదో. నేనెలా నిద్ర లేపాలి? ఏంటమ్మా పావని, మీ అత్తయ్య నీకేదో హుకుం జారీ చేసి వెళ్ళినట్టుంది. అదేం లేదు పిన్ని గారు. ఈరోజు కొత్త కోడళ్లతో దీపాలు వెలిగించాలని పంతులు గారు చెప్పారు కదా. ఇంటికి దీపం ఇల్లాలు అని ఆ ఇల్లాలు ఇంట్లో దీపం పెట్టాలని చెప్పుంటారు. ఈరోజు వసు హారిక దీపాలు పెట్టడానికి నిన్ననే పంతులు గారు ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తానికే వాళ్లతో దీపాలు పెట్టించాలని అత్తయ్య గారు చెప్పారు. మంచిదేగా, మరి దీనికే ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారనేం కాదు. అర్థమైంది. ఇంత పొద్దున్నే వాళ్ళని ఎలా నిద్రలేపాలా అనా? లేవకపోతే నీకు వాళ్ళకి మీ అత్తయ్యతో తిట్లు పడతాయిగా. పెళ్ళైన రెండో రోజే అత్తా కోడళ్ళు గొడవ పట్టడం మంచిది కాదు. నువ్వెళ్ళి హారికలు లేపు, నేను వసులు లేపుతాను. అలాగే పిన్ని గారు. నువ్వు హారికను లేపుతావే, కాని వసును లేపను. హారిక పూజకొస్తుంది, వసు రాదు. హారికకు దీవెనలు, వసుకి తిట్లు. అమ్మయ్యా. అయ్యో, బన్నీ అనుకుని ఈయన మీద చెయ్యి వేశానే. సారీ. దేనికి? అది చెయ్యి మీ పైన వేసినందుకు. ఇప్పుడు చేయి వేసినందుక, లేక రాత్రి అన్నిసార్లు వేసినందుక? చాలాసార్లు చెయ్యి వేశానా? ఎన్నిసార్లు చెయ్యి వేశాను? లెక్క పెట్టలేదు. నెక్స్ట్ టైం కౌంట్ చేస్తాను. అయ్యో, ఏంటే నువ్వు? ఎందుకు ఈ పని చేసావు? అతను అపార్థం చేసుకున్నాడేమో. అబ్బా, డోర్ ఎవరు కొడుతున్నారు అఖిల్. వెళ్ళి డోర్ తీసి చూడు. మా ఇంట్లో నేనెప్పుడు డోర్ తీయలేదు, నువ్వే తీ. అప్పుడే నాకు మొగుడి కష్టాలు మొదలయ్యాయా?
గుడ్ మార్నింగ్ వదినా. మార్నింగ్ అఖిల్. ఆ, హారిక లేచిందా? అది అది పూజ మొదలు పెట్టాలట. అత్తయ్య గారు హారికని రమ్మన్నారు. 5 నిమిషాల్లో పూజ మొదలవుతుంది. త్వరగా రమ్మని చెప్పు. 5 నిమిషాలా? ఉమ్, అలాగే వదినా, నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. ఉమ్. హారిక, హారిక, లే త్వరగా లే. ఎందుకు? లే, లేమ్మన్నానా, లే. నన్ను గంట పడుకోనివ్వు అఖిల్. అమ్మో, గంట? అంత టైం లేదు. 5 నిమిషాల్లో రెడీ అయి వెళ్ళాలి. ఎక్కడికి? పూజకి. అమ్మ రమ్మంటుందట, వదిన చెప్పింది. త్వరగా రా, వెళ్దాం. నా వల్ల కాదు అఖిల్. ప్లీజ్ 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 ప్లీజ్, అలా అనుకో. ఫస్ట్ డేనే నాకు అమ్మకు గొడవలు పెట్టకు ప్లీజ్. నా కోసం రావా? ఇప్పుడు నేను వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసి స్నానం చేసి శారీ కట్టుకొని పూజలో కూర్చొని, ఓ మై గాడ్, ఐ కాంట్ అఖిల్. ప్లీజ్ 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 హారిక, ప్లీజ్ హారిక, నా కోసం. తప్పదంటావా? మ్మ్. అయితే స్నానం క్యాన్సిల్. అదేంటి, స్నానం చేయకుండా పూజలో ఇలా కూర్చుంటావు? నేను స్నానం చేయడం కావాలా, పూజ చేయడం కావాలా? అలా అడిగితే నేనేం చెప్పను? అయితే సైలెంట్ గా ఉండు. ఆ? ఆయన ఫ్రెష్ అవుతున్నట్టున్నారు. ఈలోపు బన్నీ నిద్ర లేచాడో లేదో చూస్తే బాగుండు. ఇదేంటి, నేను డోర్ కొట్టకుండానే నిద్ర లేచిపోయింది. కొంప తీసి రెడీ అవుతుందేమో. ఏమ్మా వసు, ఎక్కడికి వెళుతున్నావు? బన్నీ దగ్గరకండి. బన్నీ అను కీర్తిలో నిద్రపోతున్నారు. వాళ్ళని ఇంత పొద్దునే ఎందుకు లేపడం? వాడికి పొద్దున్న లేవటం అలవాటండి. నిన్నంతా ఆడి అలసిపోయారు కదమ్మా, ఈ ఒక్కరోజు ఇంకాసేపు పడుకొని. అది కాదు. నువ్వు కూడా అలసిపోయి ఉంటావు. వెళ్ళి నెమ్మదిగా ఫ్రెష్ అవ్వు. ఆయన ఫ్రెష్ అవుతున్నారు. అవునా? అయితే మరీ మంచిది. తొందరేం లేదులేమ్మా, నెమ్మదిగానే రెడీ అవ్వు. వెళ్ళు, రూమ్లోకి వెళ్ళు. మ్, ఈరోజు వదిన వసుని తిట్లే తిట్లు, నాకు టిఫినే టిఫిను. కీర్తి, కీర్తి, లే కీర్తి, కీర్తి. అబ్బా, ఏంటి అక్కడ చూడు. వీడేంటి మన రూమ్ లో పడుకున్నాడు? అప్పుడే తెల్లారిందా? గుడ్ మార్నింగ్. నువ్వు మా రూమ్ లోకి ఎప్పుడు వచ్చావు? నైట్ వచ్చాను. అప్పుడు మీరు నిద్రపోతున్నారు. ఎందుకు వచ్చావు? నిద్రపోవడానికి. ఎవరు రమ్మన్నారు? పావని పెద్దమ్మ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడుకోబెట్టింది. ఇది మా రూమ్ కాదు, మన రూమ్. అయినా గర్ల్స్ రూమ్ లో ఎలా పడుకుంటావు? మనం చిన్న పిల్లలమే. ఇది కిడ్స్ రూమేగా, పడుకోవచ్చు. షర్ట్ లేకుండా ఎందుకు పడుకున్నావు? నాకు షర్ట్ ఉంటే నిద్ర పట్టదు. చిన్నప్పటి నుండి ఇలాగే పడుకోవడం అలవాటు. రేపటి నుంచి రూమ్ లో పడుకోకు. లేదు, మనం ముగ్గురం ఈ రూమ్ ని షేర్ చేసుకోవాలని పెద్దమ్మ చెప్పింది. కుదరదు. ఇది మా రూమ్, మేము మాత్రమే పడుకోవాలి. నేను అన్నయ్యనే, మీరు నా సిస్టర్స్. ఈ రూమ్ మన ముగ్గురిది.